ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఓకే, ఆ రోజు ఎన్టీఆర్ అన్నకేమో వెన్నుపోటు పొడిచాడు, ఈ రోజు రైతన్నలకి వెన్నుపోటు పొడుస్తున్నాడు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అంటే? వేధింపులతో జైలు పాలైన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణి దంపతులు ఎట్టకేలకు నర్సరావుపేట సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు జగమనలేదు. కొడకలార ప్రాణం తీస్తామనుకున్నా. బాదుడే బాదుడు, బాదుడే బాదుడు. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. దాదాపు 50 రోజుల పాటు జైల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే జైలు నుంచి విడుదలయ్యారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. రెడ్డి గారు అమ్మాయి. కొడకలార ప్రాణం తీస్తామనుకున్నారు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అటు చూడు. మా వారిని కొట్టి కారెక్కిచ్చి చెప్తానాయన నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. బాదుడే బాదుడు. బేసిక్ గా నాకు కొంచెం తొందర, దాంతో నా బతుకంతా చిందర వందర. సుధారాణి మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏమంటారు అసలు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలార. డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? టోటల్ గా బ్రెయిన్ దోబింది. చూడు బే, బ్లడ్ మోషన్స్ అవుతుంది. అసలు ఏం బ్లడ్ లోనే ఉందిరా పవర్ నా కొడకలార. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి అసలు బాగుంటలేదు, బాగా ఇదిగా ఉంది, బ్లడ్ మోషన్స్ అవుతుంది. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? అలాగంటే అసలు తిట్లు ఎస్ఐఎస్ ఇద్దరు తిట్టడం. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? తిట్టడం పని 2 రోజులు రావటం, గంటకి రావటం, తిట్టడం, కొట్టడం. క్వార్టర్స్ లో ఉంచి నన్ను వేరే చోట ఉంచి డిఎస్పీ ఆఫీస్ లో మళ్ళీ నన్ను కొట్టించి అక్కడ నుంచి నేను ఎదవని. అది నిజం సార్. బాదుడే బాదుడు. ఇలా ఇబ్బంది పెట్టారు. మేము ఏ తప్పు చేయలేదు. అసలు నాకు సంబంధం లేని విషయం. నా భర్తకు కూడా సంబంధం లేదు. పెద్ద 6 శ్వాసరాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాం. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలను ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి. వచ్చింది. మీరే చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టుంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టు లేదు. ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను ఈరోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్. ముఖ్యంగా రైతన్నలైతే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి గిలగిల్లాడిపోతున్నారు. చెప్పు చెప్పవా, చెప్పమన్నా కదా, మొదలుపెట్టు. ఆపరా సోది మొహోడా, నువ్వు ఏం కావాలి? ఈరోజు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి. ఇక్కడ చెప్పారా నీకు దానవరా బాబు? కావాలి ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు వదిలిపెట్టము అని చెప్పి మహిళలు, విద్యార్థులు. నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. పై నుంచి కింద వరకు అబద్ధాలు, మోసాలు చేయటం మనం చూస్తున్నాం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? మంచి సామెత ఈనూరుకోవాలి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.